ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దశ తిరగబోతోంది. అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీలు రుణం మంజూరు చేసేందుకు ఫైనల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. గత 2 రోజులుగా ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖతో ఆంధ్రప్రదేశ్ అధికారులు సిఆర్డీఏ జరుపుతున్న చర్యలు సఫలమయ్యాయి. ఈ చర్యల్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయం చేయగా ఈ రుణానికి సంబంధించి ఎంఓయూ జరగలేదు. అయితే ఈ రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు విధించిన షరతులు, నిబంధనల్ని కేబినెట్ ముందు ఉంచుతారు. అదేవిధంగా ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు తుది ఆమోదం కోసం ఈ ఒప్పందాన్ని వారి సంబంధిత బోర్డులకు పంపిస్తాయి. సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఈ రుణానికి సంబంధించిన ప్రతిపాదనల్ని సమర్పించారు. అలాగే రుణాలు ఇచ్చే ఏజెన్సీలు పరిశీలించిన తర్వాత వారు లేవనెత్తిన సందేహాలను అధికారులు నివృత్తి చేస్తారు. ఇటీవల వరల్డ్ బ్యాంక్ సీనియర్ అధికారులతో పాటుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు. అక్కడ స్థానికులతో, రైతులతో, కూలీలతో మాట్లాడారు. రాజధానిలో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. అయితే సిఆర్డీఏ సమర్పించిన భారీ నివేదికలను పరిశీలించిన తర్వాత ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందాలు ఒప్పందంలోని వివిధ అంశాలను పరిశీలించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ అధికారులతో చర్యలు జరిపాయి. అమరావతి నగరం నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారం తీసుకుంటోంది. మొత్తం 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ఓకే చెప్పారు. ఈ మేరకు పనుల్ని చేపట్టాలని సిఆర్డీఏ భావిస్తోంది. ప్రధానంగా రోడ్లు, డక్ట్లు, డ్రైన్లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్లు, సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ఆలోచన చేస్తోంది. సిఆర్డీఏ ప్రతిపాదనలు పంపగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదించింది. అక్కడి నుంచి ఈ ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు దగ్గరకు పంపగా వారు కూడా ఆమోదించారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి వచ్చే ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్యాంకుల నుంచి వచ్చే నిధుల కోసం ప్రత్యేకంగా అకౌంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ 13,600 కోట్లు ఇస్తుండగా 1,500 కోట్లను కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోనుంది. మొత్తం 15,000 కోట్ల నిధులు రాగానే అమరావతి పనుల్ని మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగు పడింది.